హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మేడారం ఫ్యామిలీ సమేతంగా అయితే మేడారం సమ్మక్క సార్లక్క జాతరకి అయితే నేను ఈ సంవత్సరం 2026లో అయితే రెండోసారి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడైతే పొద్దుగాల చలి మాత్రం విపత్సంగా అయితే ఉంది, మామూలుగా లేదు. అందరైతే వణుక్కుంటూ మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం. నేను మొన్న వచ్చిన కదా, అప్పటికంటే ఇప్పుడు టెంపుల్ అయితే చాలా మంచిగా అయితే డెవలప్ అయితే అయింది. మనకి ఆ అమ్మవారి ఎంట్రన్స్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. 2026లో టెంపుల్ యొక్క రూపురేఖలు అయితే మొత్తం అయితే మారిపోవడం అయితే జరిగింది. ఆ టెంపుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జల్దీ అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయితే నేనైతే సెకండ్ టైము, ఫ్యామిలీ అందరం అయితే ఫస్ట్ టైము. పాప ఎలా అనిపించింది దర్శనం? సూపరా? సూపర్. దగ్గరికి వెళ్ళి అమ్మవారి గద్దల్ని టచ్ చేసి అయితే వచ్చాం కదా. హ్యాపీ గైస్, హ్యాపీ. పొద్దున్నే లేసి వచ్చినందుకు బాధపడకుండా దర్శనం మంచిగా గైస్. అమ్మవారి దర్శనం అనుగ్రహం ఉంది కాబట్టి, అమ్మవారి పిలుపు వచ్చింది కాబట్టి వెళ్ళినాం, దర్శనం చేసుకుని వచ్చినాం. మా బుడ్డిది చెల్లి హాయ్. దర్శనం కంప్లీట్ చేసుకుని అమ్మవారికి అయితే 4 కోళ్ళని సమర్పించడం అయితే జరిగింది. ఇప్పుడు ఇలాగే కోళ్ళను కట్ చేసుకుని మేమైతే ఒక మంచి స్పాట్ కోసం అయితే ఎత్తుక్కుంటూ అయితే వెళ్తున్నాము. మేడారం వచ్చిన వాళ్ళకైతే వండుకొని తినడానికి ఈ ఫారెస్ట్ లో మాత్రం మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. వచ్చేటప్పుడు గ్యాస్ పొయ్యి, కట్టెలు అలాంటివి తెచ్చుకుని ఉంటే ఇక్కడ చెట్టు నీడ కింద ప్రశాంతంగా మనమైతే వంటలు చేసుకుని అయితే తినొచ్చు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా అయితే ఉంది. మా వెహికల్ వచ్చేసి అక్కడ కారు కనబడుతుందా, మా కారు ఆడైతే మేము ఇప్పుడు వంట అయితే వండుతున్నాము. మన తెలంగాణ స్టైల్లో కోడి కూర విత్ చుక్క ముక్క అయితే ఉంటుంది కదా. ఇప్పుడే అమ్మవారికి అయితే కోడి కూర వండి చుక్క ముక్క అయితే పెట్టడమే జరుగుతుంది. మన తెలంగాణలోనే మహాకుంభమేళ కాబట్టి అమ్మవారికి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు కోళ్ళని, మేకలను అయితే సమర్పిస్తారు. ఈ సమ్మక్క సారక్క జాతర 2026 వచ్చేసి మనకి మెయిన్ జాతర వచ్చేసి ఫిబ్రవరి 28, 29, 30 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 3-4 రోజుల పాటు అయితే తెలంగాణలో నుంచి అలాగే మన పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అయితే తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. మేమైతే ఇలాగ చుక్క ముక్క కోడి కూర తినేసి మళ్ళీ రిటర్న్ మేమైతే ఇంటికైతే వెళ్తున్నాము. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో అయితే ఉంటుంది, తప్పకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.